రష్యాకి గడ్డు కాలం దాపురించిందా? రష్యా మీద ఉక్రెయిన్ ఒక చోట విజయం సాధించిందా? పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఉక్రెయిన్ దళాలు రష్యాలోకి చొచ్చుకుపోతున్నాయి. వినడానికి విడ్డూరంగానే ఇది నిజం. చాలా రోజుల నుండి రష్యాలోని కుర్స్క్ ప్రాంతం మీద పట్టు కోసం ఉక్రెయిన్ ఆర్మీ ప్రయత్నిస్తూ ఉన్నా సఫలం కాలేదు. కానీ ఈరోజు ఉక్రెయిన్ ఆర్మీ రష్యాలోని సుద్గా కుర్స్క్ హైవే మీద ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకెళ్తున్నాయి. ఉక్రెయిన్ కుర్స్క్ని స్వాధీనం చేసుకుంటుందా, లేక కుర్స్క్ కంటే ముందు ఎడం వైపున ఉన్న కుర్చతోవ్ అనే ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంటుంది. పరిశీలకుల అభిప్రాయం ఏంటంటే కుర్చతోవ్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని పుతిన్ని కాళబారానికి తెస్తుందని. పుతిన్ లొంగకపోతే అణు విద్యుత్ కేంద్రాన్ని ఆపేసి విద్యుత్ సరఫరా లేకుండా చేసి ఆపే కుర్స్క్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈరోజు రేపు జరగబోయేది మరొక ఎత్తు. రష్యా ఆత్మరక్షణలో పడిపోయింది అన్నది నిజం. రష్యన్ డిఫెన్స్ చాలా బలహీన పడిపోయింది. జనవరి 20 వరకు ఆగి ట్రంప్ సంధి కుదిర్చే అవకాశం లేకుండా చేయాలని జో బైడెన్ ప్లాన్. అఫ్కోర్స్ పుతిన్ అణుబాంబు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అణుదాడి అంటూ చేస్తే మొదట బ్రిటన్ మీదనే చేస్తానని పుతిన్ గతంలోనే హెచ్చరిక చేశాడు. ఉక్రేనియన్ ఫార్వర్డ్ దళాలు వేగంగా కదులుతున్నాయి కుర్స్క్ వైపు. రేపు ఉదయంలోపు పుతిన్ ఆపగలగాలి, లేకపోతే కుర్చతోవ్ని కోల్పోవాల్సి వస్తుంది. యెమెన్ నుండి 10,000 మంది హౌతీ తీవ్రవాదులను రప్పించి ఉక్రెయిన్తో పోరాడుతున్నాడు పుతిన్. ఉత్తర కొరియా నుండి వచ్చిన 30,000 మంది సైనికులు అనుభవం లేకపోవడం వల్ల పెట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తర కొరియా సైనిక శిక్షణ ఎలా ఉందంటే కనీస ప్రాథమిక పాఠాలు కూడా నేర్పలేదు. సైనికులు మైదాన ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఒకరి వెనక ఒకరు వెళ్ళాలి. ఇది శిక్షణ పద్ధతిలోనే చెప్తారు. ఎందుకంటే ఒకవేళ శత్రుపక్షం కనుక మెషిన్ గన్తో ఫైరింగ్ ఓపెన్ చేస్తే ముందున్న సైనికుడు మరణిస్తాడు. వెంటనే వెనకున్న వాళ్ళు భూమి మీద పడుకుని డిఫెన్స్ పొజిషన్ తీసుకుంటారు. అదే పొజిషన్లో ఉంటూ ఫైరింగ్ ఓపెన్ చేసి ఎదురు దాడి చేస్తారు. కానీ ఉత్తర కొరియా సైనికులు మాత్రం ఒకరి పక్కన ఇంకొకరుగా వెళ్తూ ఒకేసారి 300 మంది ఉక్రెయిన్ మిషన్ గన్ ఫైరింగ్లో చనిపోయారు. విచిత్రం ఏంటంటే ఉత్తర కొరియా యెమెన్లు తప్పితే పాత సోవియట్ రిపబ్లికన్స్ ఏవి కూడా రష్యాకి సహాయంగా రాలేదు. మరోవైపు మాజీ సిరియా అధ్యక్షుడు అసద్ మీద హత్యా ప్రయత్నం జరిగింది మాస్కోలో. రేపమాపు అసద్ హత్యకు గురవడం ఖాయం. వారం క్రితం అసద్ భార్య విడాకులు కావాలంటూ మాస్కో కోర్టును ఆశ్రయించింది. విడాకులు తీసుకుని లండన్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. విడాకులు తీసుకుంటేనే కానీ లండన్లోకి అనుమతి లేవు. సో పుతిన్కి గడ్డు కాలం ఇది. సిరియా అయిపోయింది. రేపమాపు ఇరాన్ కూడా పోతుంది. చైనా తన స్వార్థం తాను చూసుకుంటుంది తప్పితే నేరుగా పుతిన్కి సహాయం చేయదు.